శక్తి మనకు వచ్చిందనే విశ్వాసం పెరుగుతుంది. ఆ క్రమంలో మన రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నం వడ్డే సోమనాథేశ్వరరావు గారి నాయకత్వంలో ఉన్న రైతు సంఘాలన్నింటినీ ఐక్యపరచుకొని ఒక కృషి ప్రారంభించారు. ఆ కృషిని ఇంకా గ్రామస్థాయి వ్యవసాయమే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవనాధారం. మరి అప్పటికి ఇప్పటికీ మీలో పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు కొంతమంది ఉన్నారు. గొర్రె కాక వ్యక్తులు లాగానే మన జీవితం నడిచిపోతా ఉంది అని మనం చేస్తున్నాం. హక్కులు ఏదో పేదవాళ్ళకి లేకపోతే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలకు సంబంధించిన కొద్ది మందికి సంబంధించిన అంశం కాదు. ప్రజాస్వామ్య ప్రజలందరికీ సంబంధించినటువంటి హక్కు. మన సమస్యల పరిష్కారం కావాలంటే పోరాడే హక్కు ఉండాలి. ధర్నా చేయడం, ఊరేగింపు చేయడం, సభలు పెట్టుకున్న హక్కు. ఏదో ముఖ్యమంత్రి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే భారతదేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సంయుక్తంగా కృషి చేయబోతూ ఉన్నాయి, పోరాటం చేయబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. ఆ మోడీ ప్రభుత్వం చేత ఒప్పించి అమలు చేయడం అడిగితేనే ఉరితాడు తగిలించుకున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది తెచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వం పెట్టింది, పంపించింది. దాని మీద ఇతను ఇంకొద్దిగా మార్పు చేసి ఇతను ఏదో తన ఓట్లు వచ్చేస్తాయి అనుకున్నాడు. అట్లాగే సర్వే చేయించాడు. ఆ సర్వేలో పట్టాదారు పుస్తకం మీద ప్రతి పేజీ మీద తన బొమ్మ పెట్టుకున్నాడు. అసలు పట్టాదారు పుస్తకాలు పెట్టించింది ఎన్టీ రామారావు గారు, ఆయన బొమ్మ లేదు. ఆ తర్వాత చంద్రబాబు బొమ్మ లేదు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేదు, ఎవరి బొమ్మ లేదు. ఇతగాడేమో ప్రతి పేజీలో తన బొమ్మ పెట్టించుకున్నాడు. అది రైతు దగ్గర ఉంటే ఓట్లన్నీ గంపగుంటుగా తనకు పడిపోతాయి అనుకున్నాడు. చేయండి అని చెప్పి టైం ఎక్కువ. దాని మూలాన సరిగ్గా సర్వే జరగల. ఆ సమయంలో కూడా గొడవ పెట్టింది మేము. రైతుల దగ్గర నుంచి కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 2:1 రేషియోలో ఆ రైతులు కట్టవలసిన ప్రీమియంని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ప్రీమియం కట్టి భారతదేశంలో పంటలు పండిస్తూ ఉన్నటువంటి మొత్తం భూమికి అట్లాగే రైతులకి ఇన్సూరెన్స్ చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా దానికోసం చేయవలసి. ఈరోజు ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సుని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మద్దతుదారులు అట్లాగే వ్యవసాయ సంక్షోభం అనే అంశం మీదే ఈ సదస్సు నిర్వహించాము. పెద్దలు, ప్రముఖులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు వ్యవసాయంలో రైతు ఇవాళ నష్టపోతూ ఉన్నాడు. కష్టపడుతున్నా సరే ఇవాళ వ్యవసాయ సంక్షోభ ఫలితంగా కానీ కష్టపడి పండించిన పంటలకి కనీస ధరలు రాక నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం అన్ని పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పి ఈ సదస్సు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఇవాళ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఆయిల్ పామ్కి మద్దతు ధర లేదు కాబట్టి ఆయిల్ పామ్కి MSP ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇతర కోకో పంటకి కూడా MSP లేదు, దానికి కూడా MSP ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏలూరు జిల్లా ప్రాంతంలో విస్తారంగా ఉద్యాన పంటలు ఉన్నాయి. ఈ పంటలు కూడా కనీస ధర రాక రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఆయిల్ పామ్ పంట కష్టపడి పండిస్తున్న రైతుకి సరైన ధర రావడం లేదు. ఇవాళ టన్ను ఆయిల్ పామ్ గెలలకి 18,500 రూపాయలు MSP ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే చెరుకు, మిర్చి, అట్లాగే ఇతర మొక్కజొన్న ఇట్లా అన్ని పంటలు కూడా MSP ప్రకటించి ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం ఇవాళ మద్దతు ధరలు ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రైతు సదస్సు తరఫున మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రైతులు నష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి నష్టపోతున్న రైతుల యొక్క రుణాల్ని ఇవాళ మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కాబట్టి ఇవాళ నష్టపోతున్న రైతులు అన్ని రకాలుగా అన్ని పంటల రైతుల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఇవాళ రైతాంగ రక్షణ కోసం, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించాలని ఈ రైతు రాష్ట్ర సదస్సులో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి రైతాంగం అందరూ కూడా ఇవాళ వ్యవసాయాన్ని నిలబెట్టుకునే దానికోసం పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.